कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे सदा वसन्तं हृदयारविन्दे भवं भवामि शिरसं नमामि भवं भवामि शिरसं नमामि कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं हर हर महादेव शंभो शंकर ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలతో మన లక్కీ లేడీ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. మహాశివరాత్రి పండగ అందరికీ కూడా మరి ఆ ఈశ్వరుడి ఆశీస్సులు, ఆ ఈశ్వరుడి చల్లని చూపు మనందరిపై మీ అందరిపై ఎల్లవేళలా ప్రసరించాలని కోరుకుంటూ అందరికీ కూడా పర్వదిన శుభాకాంక్షలతో కార్యక్రమాన్ని మొదలు పెడదాం. సో మనం రోజు కూడా ఒక మంచి స్టోరీతో మొదలు పెట్టుకుంటాం కాబట్టి ఈరోజు ముఖ్యంగా శివుడి గురించి మాట్లాడుకుందాం. అయితే కాళహస్తి చాలామంది వెళ్ళే ఉంటారు కదా. కాళహస్తి మరి వాయులింగేశ్వరుడిగా అక్కడ ప్రసిద్ధి చెందినాడు. మరి తిరుపతికి దగ్గరగా వెళ్ళిన వారు అందరికీ తెలిసి ఉంటుంది, వెళ్ళని వారి కోసం అండ్ అందరికీ కోసం ఈ విషయం చెప్తున్నాను. కాళహస్తిలో మరి శ్రీకాళహస్తీశ్వరుడి భార్యగా మరి శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారి ఆశీస్సులు మనందరిపై కూడా ఉండాలి. ఆ అమ్మలగన్న అమ్మ చల్లని చూపు మనందరిపై కూడా ఉండాలి. ఆమె ఆశీర్వచనాలు మనందరిపై కూడా ఉండాలి. సో అమ్మ కరుణిస్తే చాలు మనందరికీ కూడా శుభ ఫలితాలు కలుగుతాయని మనందరికీ కూడా తెలిసిందే. మరి మాంగళ్య బలం కోసం అలాగే మన ఇంటిలిపాది అందరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అందరినీ కూడా ఆ అమ్మవారిని కోరుకుందాం. అయితే కాళహస్తి విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, అమ్మవారు శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవి. కాళహస్తి ఎవరైతే వెళ్ళిన వారు ఉంటారో, అలాగే వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఉంటారో, లేదంటే ఎప్పుడైనా వెళ్ళాలి అని అనుకుంటున్న వాళ్ళు ఖచ్చితంగా అయ్యవారి దర్శనం తర్వాత, కాళహస్తీశ్వరుడి దర్శనం తర్వాత అమ్మవారి దర్శనంకి వస్తాం కదా. ఖచ్చితంగా మనం ఏం చేస్తాము, మామూలుగా దర్శనం జనరల్గా మనం భగవంతుడి దగ్గరికి గర్భగుడిలోకి వెళ్ళిన తర్వాత అన్నీ మైమర్చిపోతాము. తెలియకుండానే మన కళ్ళలో ఆనంద బాష్పాలు వస్తూ ఉంటాయి. అసలు ఏమీ గుర్తుండదు. మన ఇల్లు ఏమిటి, లేదంటే మన వాళ్ళు ఏమిటి, లేదంటే మనం ఏం చేస్తాము అనేది ఏమీ గుర్తుండదు. మనం అలా నిమగ్నమైపోయి ఉంటాము గర్భగుడిలో స్వామివారిని కానీ అమ్మవారిని కూడా దర్శించుకున్న తర్వాత. కాళహస్తే కాదు, ఎక్కడ ఏ దేవస్థానం కూడా వెళ్ళినా కానీ అలా మర్చిపోతాం కాబట్టి కొన్ని విషయాలు గుర్తుండవు. అయితే ఈసారి కాళహస్తి వెళ్ళినప్పుడు జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారిని మీరు దర్శించుకున్నప్పుడు ఆమె వడ్డానం ఉంటుంది. ఆమె వడ్డానము బంగారు తాపడంతో, ప్యూర్ బంగారు తాపడంతో చేసిన నాగుపాము అన్నమాట. సో నాగమహేంద్రం కాబట్టి నాగుపాముతో ఆవిడకి ఒక వడ్డానం చుట్టి ఉంటుంది. ఆవిడ దర్శనం చేసుకొని ఆ నాగుపాముతో తయారు చేసిన, అంటే ఆమె వడ్డానాన్ని కనుక మనం శిరస్సు నుంచి పాదం వరకు మనం అన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించాలి భగవంతుణ్ణి. సో అలా పరిశీలించిన తర్వాత మనం అలాగే మనసులో ఉంచుకొని మళ్ళీ వెనక్కి వచ్చేసిన తర్వాత కొద్దిసేపు మనకు ఆ విగ్రహం లోపల ఉండిపోతుంది. అలా మనం ఏమేమి చూసామో అవన్నీ కూడా మనలో ఇమిడిపోయి ఉంటాయి. సో అలా జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారి దర్శనం చేసుకున్నప్పుడు ఆమె పెట్టుకున్న బంగారు తాపడంతో చేయించిన నాగుపాముతో చేయించిన వడ్డానాన్ని కనుక మీరు తప్పకుండా దర్శించుకోవాలి. అలా ఆవిడని అలాగే ఆ వడ్డానాన్ని దర్శించుకొని ఆ చూస్తూ ఉంటే కూడా మనకు రెండు కళ్ళు చాలవంట. అంత అందంగా ఉంటుంది ఆవిడ. అంటే నేను చూశాను. సో చాలా చాలా అందంగా ఉంటుంది, ఎంతో కళగా ఉంటుంది అమ్మవారు. అయితే ఈ నాగుపాముతో తయారు చేసిన వడ్డానం కూడా మీరు చూస్తే కనుక సకల దోషాలు, ముఖ్యంగా అక్కడ మనం చేసుకునే పూజలు ఏమిటి, రాహుకేతు పూజలు, అలాగే మనకు కాలసర్పదోషం ఉంటూ ఉంటుంది. అంటే ఈ కాలసర్పదోషాలు అలాగే రాహుకేతు పూజలు ఎందుకు చేసుకుంటాము అనంటే, ముఖ్యంగా సంతానం కోసము, అలాగే వివాహాలు లేట్ అవుతుంటాయి చాలామందికి కూడా. సో వివాహంలో కూడా చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. లేట్ అయినా కానీ, లేదంటే వివాహంలో వచ్చే సమస్యల కోసం కానీ అక్కడికి వెళ్ళి రాహుకేతువుల పూజలు తప్పకుండా చేసుకోవాలి. కాలసర్పదోష నివారణ కోసం కూడా పూజలు చేసుకోవాలి. అలా మనస్ఫూర్తిగా చేసుకొని ఆ అమ్మవారిని దర్శించుకొని, ముఖ్యంగా నేను చెప్పే ఆ నాగుపాముతో నాగు పడగతో ఉన్న ఆ వడ్డానాన్ని కనుక మీరు కళ్ళుతో మనస్ఫూర్తిగా చూసినట్లయితే సకల దోషాలు హరించిపోతాయంట.
ఎంత బాగుంది కదా అసలు. సో తప్పకుండా ఈసారి కాళహస్తి వెళ్ళినప్పుడు అయ్యవారితో పాటు అమ్మవారిని కూడా దర్శించి ఆ వడ్డానాన్ని కూడా మనస్ఫూర్తిగా చక్కగా కళ్ళతో చూసేసి రండి. ఓకేనా? మరి జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారి ఆశీస్సులు అలాగే కాళహస్తీశ్వరుడి ఆశీస్సులు మనందరిపై కూడా ఉండాలని కోరుకుందాము. తర్వాత కాల్స్తో మాట్లాడిన తర్వాత ఇంకొక స్టోరీకి నేను చెప్తాను. ఓకేనా? మరి ముందుగా ఎవరు చేస్తున్నారో చూద్దాము. హలో హలో, నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు లక్ష్మి అండి. లక్ష్మి గారు, మీకు ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మేడం, మీకు కూడా. థ్యాంక్ యూ. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మచిలీపట్నం. కొంచెం గట్టిగా మాట్లాడాలి. మచిలీపట్నం. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఏంటి సంగతులు? మరి ఉదయం లేచేసారా? పూజ చేసుకున్నారా? ఏమేమి చేశారు? పూజ చేసుకున్నామండి. పూజ చేసేసారు. ఓకే. టెంపుల్కి వెళ్తున్నారా మరి ఈరోజు? ఈవినింగ్ వెళ్తామండి. సాయంత్రం వెళ్తారు. ఓకే ఓకే. మామూలుగా ఉపవాసం ఉంటారా? ఏం లేదా, అలాంటిది ఏమీ లేదా? లేదండి, మామూలుగా పూజ చేసుకుంటారు. ఓకే ఓకే ఓకే. సో మచిలీపట్నం అన్నారు కాబట్టి అక్కడ శివాలయాలు ఉన్నాయా? చాలా చాలా ఉన్నాయి. ఇంటి దగ్గర ఉన్నాయా? దగ్గరలోనే డిస్టెన్స్ ఉంటాయి. ఓకే ఓకే ఓకే. ఏం సంగతులు ఇంకా లక్ష్మి గారు, ఏం విశేషాలు? ఎప్పటి నుంచో ట్రై చేస్తుంది, ఈరోజు కనెక్ట్ అయింది మాకు కాల్. చూసారా, శివుడి ఆశీస్సులు అలా ఉన్నాయి, అంత గట్టిగా ఉన్నాయి అన్నమాట మీ మీద ఈ రోజు కలిసింది. ఎప్పుడు ఉండాలి అట్లనే. ఎప్పుడు ఉండాలి, అంతే. సో పిల్లలు మీకు? ముగ్గురు పిల్లలు. ఏం చదువుకుంటున్నారు? ఏం చదువుతున్నారు? వెరీ గుడ్ వెరీ గుడ్. సో అందరు కూడా చక్కగా సెటిల్ అయిపోవాలి. అందరికీ కూడా పాప అయితే మంచి అల్లుడు, బాబు అయితే మంచి కోడలు రావాలని కోరుకుంటున్నాను. ఓకే లక్ష్మి గారు, ఇవాళ మరి శివరాత్రి కాబట్టి ఆయనకి సంబంధించిన క్వశ్చన్స్ ఇవాళ రెడీ చేశాము. ముందుగా ఫస్ట్ క్వశ్చన్ డిస్ప్లే అవుతోంది, చూసేయండి. క్వశ్చన్ ప్లీజ్. చాంద్రమానం ప్రకారం మహాశివరాత్రి పర్వదినం ఏ నెలలో వస్తుంది? చాంద్రమానం ప్రకారం మహాశివరాత్రి ఏ నెలలో వస్తుంది? మీ ఆప్షన్స్: కార్తీక మాసం, మాఘ మాసం, చైత్ర మాసం. మాఘ మాసం అండి. మాఘ మాసం. ఓకే, ప్లీజ్ లాక్ ద ఆన్సర్. రైట్ ఆన్సర్, మాఘ మాసం ఇస్ రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. వెరీ గుడ్ లక్ష్మి గారు. అఖిల శారీస్ వారు అందిస్తున్నారు ఒక మంచి శారీ మీకోసం. ఓకే, శివరాత్రి పర్వదినంగా మంచి చీర గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్. టేక్ కేర్. బాయ్. ఓకే, సో మరి ఇవాళ శివరాత్రి ఎక్కడ చూసినా కానీ దేశమంతటా ఏ శివాలయాన్ని చూసినా భక్తజనంతో కళకళలాడుతూ ఉన్నాయి, మారు మ్రోగిపోతూ ఉన్నాయి ఆ గంటలు కూడా. ఓం నమ శివాయ, హర హర మహాదేవ అంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా శివనామ స్మరణతో మరి అందరు కూడా ఆ శివుడి కోసం మమేకమైపోయి ఉన్నారు. అండ్ చాలామంది కూడా ఉదయమే బ్రహ్మముహూర్తంలోనే 3:30కే వెళ్ళిపోతున్నారు టెంపుల్స్. నేను వస్తూ ఉంటే కూడా చూశాను, టెంపుల్స్ బారులు తీరి ఉన్నారు, కిలోమీటర్లు బారులు తీరి ఉన్నారు. సో ఆ శివయ్య ఆశీస్సులు అందరిపై కూడా ఉండాలి. ఓం 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 నమ శివాయ. చంద్రకళాధర సహృదయా, చంద్రకళాధర సహృదయా, చాంద్రకళా పూర్ణోదయాలయ నిలయా. ఓం ఓం నమ శివాయ. మరి నెక్స్ట్ కాల్ చూద్దామా? హలో హలో అండి. మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలతో కార్యక్రమానికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు? లక్ష్మి అండి. మళ్ళీ లక్ష్మి గారు కాల్ చేశారా? ఇవాళ అంతా పార్వతీ దేవులు చేయాలి, అందరు లక్ష్మిలు చేస్తున్నారు. అప్పుడు మీరు ఏమనాలి చెప్పండి ఆన్సరు. లక్ష్మి గారు మేడం చెప్పండి. మీరు టీవీ చూడొద్దు, నన్ను చూడండి. ఇందాక ఒక లక్ష్మి గారు కాల్ చేశారు, ఇప్పుడు మీరు చేశారు. లక్ష్మియే. ఏ ఊరు?
అయినవెల్లి ఎక్కడది? అమలాపురం దగ్గర అండి, కోటిపల్లి అటు సైడ్ అండి. అయినవెల్లి ఏదో టెంపుల్ కి ఫేమస్ కదా, వరసిద్ధి వినాయక అండి. సిద్ధి వినాయక, అయినవెల్లి సిద్ధి వినాయక స్వామి. ఓకే ఓకే ఓకే. ఏం చేస్తూ ఉంటారు లక్ష్మి గారు? హౌస్ వైఫ్ అండి. ఏమిటి అంత దీనంగా చెప్తున్నారు హౌస్ వైఫ్ అండి అని చెప్పి? ఏంటి మేడం? ఎందుకు అంత దీనంగా చెప్తున్నారు హౌస్ వైఫే అండి అని చెప్పి? దీనంగా ఏం లేదండి, నార్మల్గానే చెప్పారు. ఓకే. సో ఏం సంగతులు, ఇవాళ మీరేం చేస్తున్నారు? ఏం లేదు మేడం, టెంపుల్కి వెళ్ళొచ్చామండి అంతే మేడం. టెంపుల్కి వెళ్ళేసి వచ్చారు. ఓకే. ఇవాళ హాలిడేనా పిల్లలకి? పిల్లలు ఉన్నారా? పాప బాబు అండి. స్కూల్ హాలిడే. హాలిడే మేడం. సూపర్. రేపు కూడా హాలిడే ఇస్తారనుకుంటా కదా, ఎందుకంటే చాలా మంది కూడా ఉపవాసం ఉండి జాగరణ చేస్తారు కాబట్టి మళ్ళీ రేపు ఆ ఒక్క పొద్దు విడవాలి కాబట్టి చాలా మంది స్కూల్స్కి కాలేజెస్ కూడా హాలిడే ఇస్తారు. రేపు హాలిడేనేనా? రేపు హాలిడేనండి. వెరీ గుడ్ వెరీ గుడ్. సరే అయితే క్వశ్చన్ అడిగానా లక్ష్మి గారు? అడిగాను. ఓకే, క్వశ్చన్ చూడండి ఒకసారి. వీటిలో జ్యోతిర్లింగం శక్తిపీఠం రెండు ఉన్న క్షేత్రం ఏది? వీటిల్లో జ్యోతిర్లింగం శక్తిపీఠం రెండు ఉన్న క్షేత్రం ఏది? మీ ఆప్షన్స్ పిఠాపురం, ద్రాక్షారామం, శ్రీశైలం. శ్రీశైలం అనుకుంటున్నాను మేడం. శ్రీశైలం అనుకుంటున్నారు. ఎవరున్నారు అక్కడ చెప్పండి? ఏంటి మేడం? అక్కడ ఎవరున్నారు? శ్రీశైలంలో ఎవరున్నారు? ఏ దేవుడున్నారు? ఆయన భార్య పేరు? భార్య పేరు మర్చిపోయారు మీరు. సరే అయితే శ్రీశైలం. ప్లీజ్ లాక్ ద ఆన్సర్. రైట్ ఆన్సర్, శ్రీశైలం ఇస్ రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. లక్ష్మి గారికి అఖిల శారీస్ వారు అందిస్తున్నారు మంచి శారీ. శ్రీశైలే భ్రమరాంబిక మల్లికార్జున స్వామి. సో భ్రమరాంబిక మల్లికార్జునుడు శ్రీశైలంలో వేంచేసి ఉన్నారు, వెలసి ఉన్నారు కాబట్టి ఆయననేమో జ్యోతిర్లింగాలలో ఒకరు, అలాగే శక్తిపీఠంలో భ్రమరాంబికాదేవి అన్నమాట. సో ఇవి రెండు అక్కడే ఉన్నాయి కాబట్టి రెండు వెలసిన క్షేత్రం కాబట్టి శ్రీశైలం శక్తిపీఠం అలాగే జ్యోతిర్లింగంగా పేరుగాంచింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ లక్ష్మి గారు. ఓకే, సో మనకు జ్యోతిర్లింగాలు ఎన్ని ఉన్నాయి, అలాగే శక్తిపీఠాలు. సో పార్వతీ పరమేశ్వరులు ఎక్కడెక్కడ వెలిశారు ఏంటి అనేది మనందరికీ కూడా తెలిసిందే. సో చాలామంది కూడా వీలు ఉన్నప్పుడు, ఒకప్పుడు మనం ఏం చూసేవాళ్ళం, మన చిన్నప్పుడు కూడా పెద్దవాళ్ళందరూ కూడా ఒక 50-60 ఏళ్ళు వచ్చిన తర్వాత కాశీయాత్ర అన్నీ త్యజించుకొని అన్ని రెస్పాన్సిబిలిటీస్ పూర్తి చేసుకొని కాశీయాత్రకు వెళుతున్నాము అని చెప్పి, చార్ధామ్ యాత్రకు వెళ్ళొస్తాము అని చెప్పి అలా వెళ్ళి వచ్చిన వాళ్ళు వచ్చేవాళ్ళు, లేదంటే అక్కడే కాలం చేసేవారు చాలామందిని చూసాం. సో ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు పెద్దవాళ్ళు ఏమో కానీ మొత్తం యూత్ అంతా వెళ్తున్నారు. చాలా మంచిది, చాలా సంతోషం నాకు. ఎందుకంటే మన లైఫ్ స్పాన్ కొంచెం ఇప్పుడు తక్కువ కాబట్టి, అప్పటి కాలంతో పోలిస్తే లైఫ్ స్పాన్ తక్కువ కాబట్టి ఎంత ఓపిక ఉంటే అంత మీరు టైం తీసుకొని, మనకు సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి, ఇంకొక 2 monthsలో హాలిడేస్ కాబట్టి మ్యాక్సిమం కూల్ ప్లేసెస్కి, ఎంజాయ్ చేసే నేచర్ ఎంజాయ్ ప్లేసెస్కి వెళ్ళినప్పటికీ కూడా మ్యాక్సిమం ఈ జ్యోతిర్లింగాలు, శక్తిపీఠాలు అలాగే చార్ధామ్ యాత్ర మళ్ళీ మనకు మే తర్వాత ఎప్పుడో స్టార్ట్ అవుతుంది. సో వీలైనంత వరకు ఎంత కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తే అంత బాగుంటుందని కోరుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ కాల్కి వెళ్దాం. హలో 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 అమ్మా, చెప్పండి మీ పేరు? అమ్మా, నేను నాగరాణి అమ్మ నా పేరు. నాగమణి గారు, శివరాత్రి పండుగ శుభాకాంక్షలు. శుభాకాంక్షలు అండి. నాగరాణి. అవునండి. నాగరాణి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము గుడివాడ దగ్గరలో సిద్ధాంతం విలేజ్ నుంచి అండి. బాగున్నారా? బాగున్నామమ్మా. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను ఏం చేయనండి, హౌస్ వైఫ్. ఏం చేయకపోవడం ఏంటి, బోలెడన్ని పనులు మన హౌస్ వైఫ్లకే ఉంటేను. ఏం చేయనండి, ఇంట్లోనే ఉంటాను. ఇంట్లో అయితే పనులు మొత్తం చేస్తారు కదా? చేస్తామండి, ఇంట్లో పని అంతా చేస్తాం. మరి అదే, అంతకంటే ఇంకే గొప్ప పని ఇంకేముంటుంది? అన్ని పనులు మనం చేయాల్సిందే. దేవుడు వరం ఇచ్చినట్టేనండి. అయ్యో, వరం ఇచ్చాడు కాబట్టి ఈరోజు మీకు కలిసింది లైను. అమ్మో, నిజంగా అండి, అసలు ఎన్ని రోజులు వచ్చి ప్రయత్నిస్తున్నానండి అసలు. అయ్యో, పోనీలేండి, శివరాత్రి కాబట్టి ఈరోజు ఆ శివయ్య మిమ్మల్ని కరుణించేశాడు.
అవునండి అసలు నిజంగా అండి నాకు మీతో మాట్లాడితే చాలా ఇష్టం అండి. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ. మీ మీ ఆదర అభిమానులకి చాలా చాలా కృతజ్ఞురాలని. థ్యాంక్ యూ సో మచ్. ఎంతో నాకు మిమ్మల్ని చూస్తుంటే నాకు గిఫ్ట్ రాకపోయినా పర్వాలేదు, మీతో మాట్లాడితే చాలనుకుంటున్నా. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్. ఎంతో నాకు కూడా మీరు ఇలా రోజు మీలాగా చాలా మంది కూడా అలా కాల్ చేసి మాట్లాడుతుంటే నాలో ఎక్కడ లేని ఆనందం, ఒక ఎనర్జీ అంటూ పెరుగుతూ ఉంటుంది. చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. సార్ నా ప్రోగ్రామ్ చూస్తున్నారా మరి రోజు? అసలు ఎప్పుడూ చూస్తున్నానండి, ఇప్పుడు దాకా చూడు వచ్చింది చూసుకున్నాను. అది మీకోసం రోజు ఎదురు చూస్తున్నా. అబ్బో పోనీలేండి. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ. మరి ఇవాళ పూజ చేసుకున్నారా? పూజ చేసుకున్నాను, ఇవాళ గుడికి వెళ్ళాను. సూపర్. చెప్పుకుంటున్నా ఇప్పుడు దాకా ఓం నమ శివాయ అని పని చేసుకుంటానే. ఓ వెరీ గుడ్. అదా సాయంత్రం వరకు అదే మీరు ఎంత ఓపికతో ఉంటే అన్నిసార్లు చెప్పుకోండి, సరేనా? అయ్యయ్యో థ్యాంక్ యూ అమ్మా. మరి నేను క్వశ్చన్ అడిగే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకొని వస్తాను, మీరు లైన్ లోనే ఉండండి, సరేనా? నేనేం కట్ చేయను. లేదు 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 లేదు, ఇక్కడ ఏం కట్ అవ్వదు. ఏదైనా బయట నుండి ఏదైనా నెట్వర్క్ ప్రాబ్లం వస్తే మాత్రం కట్ అవుతుంది, మీకేం కట్ అవ్వదు. ఓం నమ శివాయ అని అనుకోండి, అలాగే ఉంటారు. ఓకే, మరి క్వశ్చన్ అడుగుతున్నాను మా, ఇప్పుడు టీవీలో డిస్ప్లే అవుతోంది క్వశ్చన్, చూడండి జాగ్రత్తగా. ఈజీగానే క్వశ్చన్ ఉంది, మీకు ఒకవేళ రాకుంటే నేను హెల్ప్ చేస్తాను మీకు, సరేనా? ఓకే, క్వశ్చన్ చూడండి ఇప్పుడు. మహాశివుడు త్రికోటేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్న క్షేత్రం ఏది? మహాశివుడు త్రికోటేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్న క్షేత్రం ఏది? మీ ఆప్షన్స్: కోటప్పకొండ, కీసరగుట్ట. కోటప్పకొండ అనుకుంటున్నారు. వెళ్ళారా ఎప్పుడైనా? వెళ్ళొచ్చారు. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. సరే అయితే ప్లీజ్ లాక్ ద ఆన్సర్. రైట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్, కోటప్పకొండ. కంగ్రాచులేషన్స్, సూపర్ అండి. కోటప్పకొండ కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. మీ అందు ఎప్పుడూ ఉండాలి, మీ అందరందు ఎప్పుడూ ఉండాలి. స్వామి ఎప్పుడు కూడా మీపై ఉండాలని, మీ అందరిని కూడా కరుణించాలని నేను ఎప్పుడు కోరుకుంటాను, సరేనా? మీ మొహం చూస్తేనే నాకు చాలా అనిపిస్తుంది, రోజు చూసుకుంటానే ఉంటాను నేను. అయ్యయ్యో థ్యాంక్స్ అమ్మా. రండి మీరు అసలు ఎంత చక్కగా మాట్లాడుతున్నారు, ఎవరికన్నా తెలియపోయినా కూడా మీరు ఆన్సర్ ఇచ్చి చెప్తున్నారు. నిజంగా మా అదృష్టం అండి వాళ్ళ. థ్యాంక్స్ అమ్మా. మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు రండి, మనం కలుద్దాం, సరేనా? తప్పకుండా రండి. ఇప్పుడు నవంబర్లో మళ్ళీ మా నవంబర్లో భక్తి టీవీలో మాకు కోటి దీపోత్సవం ఉంటుంది, 15 రోజులు ఉంటుంది కాబట్టి రండి, నేను చక్కగా చూసుకుంటాను. మా వాళ్ళు మీకు కాల్ చేస్తారు, మీరే అడ్రస్ ఇవ్వండి, సరేనా? ఓకే, థ్యాంక్ యూ మా, బాయ్. ఓకే, మరి మనకు సారీ స్పాన్సర్ చేస్తున్న వారు అఖిల శారీ మందిర్, నాగోల్, మమతా నగర్, హైదరాబాద్ వారు. అండ్ ఇప్పుడంతా కూడా పెళ్ళిళ్ళ సీజన్ ఫుల్ జోష్గా నడుస్తోంది. అటు పట్టు చీరల షాప్స్ ఏంటి, ఫ్యాన్సీ శారీస్ షాప్స్ ఏంటి, అలాగే గోల్డ్ షాప్స్ ఏంటి, అక్కడ కూడా చాలా మంది బిజీగా ఉంటున్నారు కొనుగోళ్లలో, అంటే బయింగ్ చేయడంలో. సో మీకు కూడా లవ్లీ కలెక్షన్ అండ్ మంచి కలెక్షన్ కావాలంటే తప్పకుండా విజిట్ చేయండి అఖిల శారీ మందిర్, నాగోల్, మమతా నగర్, హైదరాబాద్. ఓకే, నెక్స్ట్ కాల్కి వెళ్దాం. హలో హలో, ఎవరు మాట్లాడుతున్నారు? అంజలి అండి. అంజలి, ఎక్కడి నుంచి? ఈస్ట్ గోదావరి అండి. బాగున్నారా? బాగున్నామండి, చాలా బాగున్నారండి వేళ. థ్యాంక్స్ అమ్మా. మీకు శివరాత్రి పండుగ శుభాకాంక్షలు. అవునండి, మీకు కూడా శివరాత్రి శుభాకాంక్షలు అండి. మీకు వేళ అంత అదృష్టం అండి, నిజంగా కాల్ కలిసి శివరాత్రి రోజునాడండి. ఓకే, మరి వెళ్ళొచ్చారా, గుడికి వెళ్ళొచ్చారా? వెళ్ళలేదండి, ఇంటికి వెళ్ళానని దండం పెట్టుకున్నామండి. ఏం చేశారు? ఇంట్లోనే దండం పెట్టుకున్నారా? అయితే సాయంత్రం వెళ్ళిరండి. అయితే వెళ్ళాలండి. ఉందా, దగ్గరలో ఉందా శివాలయం? ఉందా? దగ్గరే ఉందండి, కడుతున్నారండి, గుడి కడుతున్నారండి మాకు శివాలయం. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. సో మంచిదే. అయితే ఓకే, వెరీ గుడ్. సో ఏదో టెంపుల్ కి అయితే వెళ్ళేసి రండి సాయంత్రం, సరేనా? వెళ్తామండి. ఓకే అంజలి గారు, ఇంకేం సంగతులు, ఏం చేస్తూ ఉంటారు మీరు? హౌస్ వైఫ్. వంట అయిపోయిందా? అయిందండి. ఏం చేశారు ఇవాళ?
పచ్చి పులుసు అండి అత్తేసరండి. హాయిగా ఉంటుంది ఎండాకాలం. మంచిది. అవునండి. సరే అయితే క్వశ్చన్ వస్తోంది చూసేయండి అంజలి గారు. డిస్ప్లే అవుతుంది, క్వశ్చన్ చూసేయండి. శివుడికి చెందిన పంచారామ క్షేత్రాలు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్లో పంచారామ క్షేత్రాలు ఎన్ని ఉన్నాయి? మీ ఆప్షన్స్ 4 పంచారామాలు, 5 పంచారామాలు, 3 పంచారామాలు. 5 అనుకుంటాను కాబట్టి క్లూ అండి సారీ గారు. ఇంకా దానికి ఒక క్లూ ఎందుకు? పంచారామాలు అంటేనే దాంట్లోనే ఉంది, మీరు అనేసారు కదా. ఎనీవేస్ ప్లీజ్ లాక్ ద ఆన్సర్. థ్యాంక్స్ అండి. రైట్, 5 పంచారామాలు. పంచారామాలు అంటేనే పంచ్ అంటే 5 అని అర్థం, అందుకే 5 పంచారామాలు రైట్ ఆన్సర్. కాంగ్రాచులేషన్స్ అంజలి గారు, మంచి చీర గెలిచేసుకున్నారు మీరు. థ్యాంక్స్ అండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బాయ్. వెల్, మరి మా వాళ్ళందరూ కూడా కాల్స్ చేస్తారు కాబట్టి దయచేసి ఎవరైతే నాతో లైవ్లో మాట్లాడారో వాళ్ళే దయచేసి అడ్రస్ కోసం మా వాళ్ళు కాల్ చేసినప్పుడు మీరు లిఫ్ట్ చేయండి అండ్ కరెక్ట్ అడ్రస్ ఇవ్వండి. అండ్ కొంచెం లోపలికి ఉన్న సిటీస్ లోపలికి ఉన్న పల్లెటూళ్ళకి మాత్రం శారీస్ రావు, కొరియర్ సర్వీస్ అందుబాటులో లేదు. సో ఇది మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నా, శారీ రాలేదు అని చెప్పి నాకు మళ్ళీ మీరు కంప్లైంట్స్ ఇవ్వద్దు, కింద మెసేజెస్ పెట్టొద్దు. సో ఊర్లకైతే శారీస్ వెళ్ళవు. అండ్ మీరు కొంచెం సిటీస్కి దగ్గర ఉన్న అడ్రసెస్ ఏవి ఇచ్చినా కానీ అక్కడికి శారీస్ వెళ్ళిపోతాయి, మీరు అక్కడికి వెళ్ళి మీరు శారీస్ తెచ్చుకోవచ్చు. ఓకేనా, ఆల్మోస్ట్ ఒక బిఫోర్ 10 days నుండి అంటే Feb 15th నుంచి ఇప్పటి వరకు కూడా గెలుచుకున్న వాళ్ళకి ఇంకా శారీస్ వెళ్ళలేదండి. మళ్ళీ ఒకేసారి బల్క్లో ఒక 20 to 25 శారీస్ కొరియర్ వాళ్ళు వస్తారు అండ్ అడ్రసెస్ తీసుకుంటారు మా వాళ్ళు, మొత్తం కలిపి పంపించేస్తాం. డోంట్ వరీ, మీ శారీస్ మీకే వచ్చేసేస్తాయి. ఓకేనా. వెల్, మరి వాళ్ళ శివరాత్రి కాబట్టి ఉపవాసం ఉండేవాళ్ళు ఉపవాసం ఉండొచ్చు, జాగరణ చేసేవాళ్ళు చేయొచ్చు, ఎవరికి ఎంత ఓపిక ఉంటే అంత. సో మనం మనస్ఫూర్తిగా ఏదైనా శివయ్య మరి నేను ఇవాళ ఉపవాసం ఉండాలనుకుంటున్నాను అనుకోండి, మనసులో ఒకంత కలవరం ఉంటూ ఉంటుంది. ఏమో మళ్ళీ నాకు ఆకలిస్తుందేమో, లేదంటే నేను ఉంటానో లేదో అనే ధ్యాస. సో ఎప్పుడైతే నేను ఆల్రెడీ మొన్నే చెప్పాను, కొంచెం పెద్దవాళ్ళు కానీ లేదంటే బాలింతలు కానీ ప్రెగ్నెంట్ లేడీస్ కానీ చిన్నపిల్లలు కానీ వీళ్ళందరూ కొంచెం ఎంత ఉండకుంటే అంత మంచిది ఉపవాసం. ఓకేనా, ఉండాలనుకునే వాళ్ళు ధైర్యంగా ఉండవచ్చు. మీరు మనస్ఫూర్తిగా ఆ మహాశివుణ్ణి కనుక నేను ఇవాళ ఖచ్చితంగా నీకోసం ఉంటాను, నాకు నువ్వే కావాలి, నాకు నువ్వు తప్పితే ఇంకెవరు లేరు అని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఆకలి వేయదు, దాహం వేయదు, ఏదీ వేయదు. సో ఏదో ఒక పనిలో నిమగ్నం అయ్యి ఉండండి. ఏదో పని అంటే ఇంట్లో ఏముంటుంది, ఇక పొద్దున్నే మన పనులన్నీ కంప్లీట్ చేసుకుంటాం కదా. మ్యాక్సిమం శివ స్తోత్రాలు ఏ ఉన్నాయో అవి చక్కగా చదవండి. లేదు మాకు చదవడానికి రాదు అని అనుకునే వాళ్ళు సెల్ ఫోన్స్ ఉన్నాయి కదా, ప్రతి ఒక్కరింట్లో 4 స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఏదో ఒకటి ఓపెన్ చేసేయండి. మీరు రుద్రం చదువుకోవచ్చు, నమకం చమకం చదువుకోవచ్చు. ఏవీ లేదు అని అంటే ఓం నమ శివాయ అని మనస్ఫూర్తిగా మీరు చదువుకుంటే చాలు. సో మహాశివరాత్రి కాబట్టి మరి పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం మనందరిపై కూడా ఉండాలని, మీ అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ స్వాతి మైత్రేయ. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.